యాంటీ ఏజింగ్ అంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక చాలామందికి ముఖ్యంగా ఆడవాళ్ళలో 35, 40 వచ్చేసరికి ముడతలు స్టార్ట్ అవుతుంటాయి. చాలా వాళ్ళకి ఒక రకంగా డివాస్టేటింగ్‌గా ఉంటది. చాలా బాధగా ఉంటది. అరే! ఇప్పటిదాకా లేని ముడతలు వచ్చేసినాయి. నేనింకా ముసలి దాన్నయిపోతున్నానా అని. అలాగే ఈ మధ్య మగవాళ్ళకి కూడా ముడతలొస్తుంటే ఆహ్, చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లాగా వస్తుంది. డిప్రెషన్ లాగా వస్తుంది. సో, మగ అయినా, ఆడైనా కూడా ఈ మధ్య కాలంలో ఈ ముడతలన్నీ వస్తున్నాయంటే చాలా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. కళ్ళ కింద గానీ, ఫేస్‌లో గానీ, మెడ మెడ కింద గానీ, మన ముసలితనం చాలా చాలా మందికి ఈ మెడ దగ్గర ఫస్ట్ కనిపిస్తుంటది. మెడ దగ్గర వేలాడిపోతూ ఉంటాయి. సో, ఇది ఎందుకొస్తది ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇది సహజం. వయస్సు పెరిగే కొద్దీ ఎవ్వరికైనా సరే ముడతలు రావడం అనేది సహజం. ముడతలంటే ఏం లేదు. బేసికల్‌గా ఏంటంటే మనకి హెల్తీ ఫ్యాటు, అన్‌హెల్తీ ఫ్యాట్ 2 రకాలుగా మనం ఫ్యాట్‌ని డివైడ్ చేయొచ్చు. మనం ఎప్పుడు కూడా ఫ్యాట్‌ని కరిగించాలని బాధపడేది ఏ ఫ్యాట్? అన్‌హెల్తీ ఫ్యాట్. అంటే మనకి ఈ గడ్డం చిన్ దగ్గర ఉండి ఫ్యాట్, లేకపోతే కొంతమందికి ఇక్కడ ఇక్కడ కింద వేలాడిపోతూ ఉంటది ఫ్యాట్ కొంతమందికి. సో, అలాంటి ఫ్యాట్ వీటిని అన్‌హెల్తీ ఫ్యాట్ అనుకోవచ్చు మనం. బట్ హెల్తీ ఫ్యాట్ అంటే మనకి ఆ హెల్తీ ఫ్యాట్ వల్లే మనకి ముడతలనేవి రావు. అంటే కంటి కింద గాని, లేకపోతే ఇక్కడ చిన్ కింద గాని, మనకి హెల్తీ ఫ్యాట్ ఉన్నప్పుడు, ఆ ఫ్యాట్ ఈ స్కిన్‌ని ఆహ్, అండర్‌లయింగ్ బోన్‌ని దాన్ని పట్టి ఉంచుతుంది. ఆ పట్టి ఉంచడం వల్ల ఏంటంటే, మీకసలు ఆ ముడతలనేది కనిపించవు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20స్‌లో ఉన్న వాళ్ళని చూస్తే, వాళ్ళకి ఆ ముడతలనేవి లేకుండా చాలా పర్ఫెక్ట్‌లీ ఉంటది. వాళ్ళ ఫేస్ స్ట్రక్చర్ గాని, ఫిజిక్ గాని, మెడ గాని ఇదంతా కూడా. ఎందుకు వాళ్ళకి ఈ హెల్తీ ఫ్యాట్ అనేది పర్ఫెక్ట్ లెవెల్స్‌లో ఉండి, ఆ హెల్తీ ఫ్యాట్ స్కిన్‌ని మనం అతుక్కుని ఉండేలా చేస్తుంటది. బట్ వయస్సు పెరిగే కొద్దీ ఆ హెల్తీ ఫ్యాట్ ఎప్పుడైతే తగ్గుతుందో స్కిన్ వేలాడిపోతుంటది. కంటి కింద వేలాడుతుంటది. గడ్డం కింద వేలాడుతుంటది. ఇలా ఇలా వేలాడిపోయి ఉంటది. మొత్తం అంతా వేలాడిపోయి ఉంటది. సో, ఈ హెల్తీ ఫ్యాట్ త్వరగా ఎందుకు తగ్గిపోతుంటది? ఇప్పుడు మనం ముడతలొచ్చేసినియి, మనం ముసలితనం వచ్చేస్తుంది అనుకుంటాం కదా! త్వరగా ఎందుకు వచ్చేస్తది కొంతమందిలో? గ్రోత్ హార్మోన్ మగవాళ్ళలో టెస్టోస్టెరాన్, ఆడవాళ్ళలో గ్రోత్ హార్మోన్ ప్లస్ ఈస్ట్రోజన్. ఇవి చాలా మేజర్ ప్లే చేస్తాయి. మీకు ముడతలు త్వరగా వస్తున్నాయా? లేట్‌గా వస్తున్నాయా? అనేది డిసైడ్ చేయడానికి. మీకు గ్రోత్ హార్మోన్ గాని తగ్గిపోతే ముడతలు చాలా క్విక్‌గా వచ్చేస్తాయి. ఎందుకు? గ్రోత్ హార్మోన్ అనేది తగ్గిపోతే మీ బాడీలో హెల్తీ ఫ్యాట్ అనేది తగ్గిపోతుంటది. అండ్ సో, గ్రోత్ హార్మోన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గ్రోత్ హార్మోన్ అనేది కరెక్ట్ లెవెల్‌లో ఉండేలా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ సెక్స్ హార్మోన్స్ మగవాళ్ళలో టెస్టోస్టెరాన్, ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ ఇవి తగ్గిపోకుండా చూసుకోవాలి. ఇవి కూడా సరైన లెవెల్‌లో ఉండాలి. ఈ హార్మోన్స్ చాలా మేజర్ ప్లే చేస్తాయి. సో, వన్ ఆఫ్ ద రీజన్స్ ఈ హార్మోన్స్. సో, ఈ హార్మోన్స్‌ని మనం కరెక్ట్ లెవెల్‌లో ఉంచుకుంటే ఏమవుతుంది? ముడతలు రావడం అనేది చాలా చాలా లేట్ అవుతుంది. సో, ఈ హార్మోన్స్‌ని కరెక్ట్‌గా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? సింపుల్‌గా వర్కౌట్స్ చేయాలి. గ్రోత్ హార్మోన్ మనకి కరెక్ట్ లెవెల్‌లో ఉండాలి. బాగా ప్రొడ్యూస్ అవ్వాలంటే చాలా అంటే హెచ్ఐఐటీ ఆహ్, టైప్ ఆఫ్ వర్కౌట్స్ చేయాలి. అంటే హెచ్ఐఐటీ అంటే హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్. అంటే చెప్పాలంటే మీకు 100 మీటర్ల పరుగు పందెం ఉంటది. స్పీడ్‌గా 100 మీటర్లు పరిగెడుతుంటారు. అది హెచ్ఐఐటీ. బట్ 100 మీటర్ల స్పీడ్‌గా పరిగెత్తడం అనేది చాలా కష్టమైన పని చాలామందికి. కాబట్టి అంత లెవెల్‌లో కాకపోయినా మీరు ఒక స్పిన్ బైక్ తీసుకొని స్పీడ్‌గా సైకిల్ తొక్కారనుకోండి. అంటే జిమ్‌లో స్పిన్ బైక్స్ ఉంటాయి. స్పీడ్‌గా సైకిల్ తొక్కారనుకోండి. మీరు 30, 40 సెకండ్స్ కంటే ఎక్కువ తొక్కలేరు. ఎందుకంటే మీ మొత్తం మీకు ఎనర్జీ అంతా యూజ్ చేసి మీరు తొక్కుతున్నారు. సో, 30, 40 సెకండ్స్ ఏస్తే విపరీతమైన ఆయాసం వస్తది మీకు. మళ్ళీ కాసేపు బ్రేక్ తీసుకొని, మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి. అంటే ఒక 1 ½ మినిట్ బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి. ఒక 30, 40 మినిట్స్ వస్తది. ఇలాగా ఒక 6-8 టైమ్స్ చేయండి. మొత్తం మీకున్న ఎనర్జీ అంతా అయిపోతది. దీన్ని కరెక్ట్‌గా హెచ్ఐఐటీ ట్రైనింగ్ చేయడం అంటాం. ఇది చేసినప్పుడు మీ గ్రోత్ హార్మోన్ చాలా పర్ఫెక్ట్ లెవెల్స్‌లో ప్రొడ్యూస్ అవుతది. ఇది వారానికి 3 రోజులు చేస్తే చాలు. రోజు చేయాల్సిన అవసరం లేదు. వారానికి 3 రోజులు చేస్తే, ఈరోజు చేసిన వర్కౌట్ మళ్ళీ ఎల్లుండి పొద్దున మీరు వర్కౌట్ చేసేంత వరకు మీ బాడీలో గ్రోత్ హార్మోన్‌ని అలా ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటది. సో, ఇది. నెక్స్ట్ టెస్టోస్టెరాన్. టెస్టోస్టెరాన్ అలాగే లేడీస్‌లో ఈస్ట్రోజన్. ఇవి పర్ఫెక్ట్ లెవెల్‌లో ప్రొడ్యూస్ అవ్వాలంటే ఏం చేయాలి? రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయాలి. అంటే వెయిట్స్ లిఫ్ట్ చేయాలి. మీరు వెయిట్స్‌ని లిఫ్ట్ చేస్తూ ఉంటే అది మగవాళ్ళలో టెస్టోస్టెరాన్, ఆడవాళ్ళలో కూడా
సరైన అమౌంట్‌లో టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తాయి. సో, ఈ విధంగా రెసిస్టెన్స్ ట్రైనింగు, హెచ్ఐఐటీ అలాగే కార్డియో కూడా చేస్తే మీకు మీ బాడీలో హార్మోన్స్ కరెక్ట్ లెవెల్‌లో ఉండి, మీకు ఈ ముడతలు రావడం అనేది చాలా డిలే అవుతది. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు చేయాలి. సో, ఇది వన్ వే ఆఫ్ స్టాపింగ్ రింకిల్స్. దీంతో పాటు ఒకవేళ రింకిల్స్ గాని వచ్చేస్తున్నాయి, వీటిని ఇమ్మీడియేట్‌లీ ఆప్ చేయాలంటే కొన్ని సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి. కొన్ని వేరే విధానాలు కూడా ఉన్నాయి. చాలామందికి తెలిసే ఉంటుంది గ్లూటాథియాన్. గ్లూటాథియాన్ అనేది చాలామంది కలర్ రావడం కోసం అంటే వాళ్ళు కొంతమంది బ్లాక్‌గా ఉంటే ఆ బ్లాక్‌నెస్‌ని తగ్గించాలి. కొంచెం కలర్ అది తెచ్చుకోవాలి, కొంచెం తెల్లగా అవ్వాలని వాడుతుంటారు. ఈ గ్లూటాథియాన్ అనేది కూడా అటు స్కిన్ కలర్‌ని కొంచెం ఇంప్రూవ్ చేస్తూనే స్కిన్‌ని స్మూత్ కూడా చేస్తది. ఈ ముడతలు తగ్గించడంలో గ్లూటాథియాన్ కూడా బాగా హెల్ప్ చేస్తది. గ్లూటాథియాన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అంటే, నిజానికి గ్లూటాథియాన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేవు. గ్లూటాథియాన్ చాలామంది ఏదో స్కిన్ వైటనర్, లేకపోతే స్కిన్ స్మూతనర్ అనుకుంటారు తప్పించి, అది చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్. అది మీ లివర్‌కి చాలా మంచిది అన్న విషయం చాలామందికి తెలీదు యాక్చువల్లీ. సో, గ్లూటాథియాన్ అనేది సప్లిమెంట్ చాలా చాలా బాగా పనిచేసే సప్లిమెంట్. బట్ ఇదేంటంటే ఆహ్, ఒక చిన్న ప్రహసనం అయితే ఉంటది. ప్రతి వారము దీన్ని మనం ఐవీ ద్వారా ఎక్కించుకోవాల్సి ఉంటది. సో, ఎవరైతే మిడిల్ ఏజ్‌లో ఉండి రింకిల్స్ కొంచెం త్వరగా వచ్చేస్తున్నాయన్న ఫీలింగ్‌తో కొంచెం బాధగా ఉన్నారో వాళ్ళు ఇందాక నేను చెప్పినట్లు వర్కౌట్స్ చేస్తూనే అది మీరు మిస్ చేసి ఓన్లీ గ్లూటాథియాన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. వర్కౌట్స్ చేస్తూనే ఇందాక నేను చెప్పిన వర్కౌట్స్ చేస్తూనే ఇటు గ్లూటాథియాన్ కూడా వీక్లీ వన్స్ తీసుకుంటే అప్పుడు మీకు అటు ముడతలు ఆ విధంగాను తగ్గుతాయి హార్మోన్ బ్యాలెన్స్‌లో ఉండడం వల్ల అండ్ థియాన్ వల్ల కూడా మీకు ముడతలు రావడం అనేది స్లో అయిపోతుంది. అండ్ ఇంకొక మూడవ రీజన్ చెప్తాను. చాలామందిలో ఇది ఆపలేని రీజన్ ముడతలు రావడం వల్ల. అంటే ప్రతి మనిషికి ఇవి వస్తాయి తప్పదు. ఎందుకంటే ప్రతి మనిషి ముసలి వాళ్ళు అవ్వడం అనేది కామన్, అది జరిగి తీరుతుంది. కానీ దాన్ని డిలే చేయొచ్చు. ఈ ముడతలనేది వయస్సు రీత్యా వచ్చే ముడతలు ఎందుకొస్తాయి? ఎందుకొస్తాయంటే నరాలు వీక్ అవ్వడం వల్ల వస్తాయి. ఇప్పుడు వయస్సు పెరిగే కొద్దీ బోన్స్ వీక్ అవ్వడం, బోన్స్ అలా అలా మెల్లిగా కొంచెం తగ్గిపోవడం, బోన్స్ డెన్సిటీ తగ్గిపోవడం అనేది ప్రతి వ్యక్తికి తప్పదు. అలాగే మజిల్స్ వీక్ అవ్వడం, మజిల్ సెల్స్ చనిపోవడం అనేది కూడా జరుగుతుంటది. మజిల్స్ వీక్ అవుతూ చనిపోవడాన్ని సార్కోపెనియా అంటాం. అలాగే బోన్స్ వీక్ అవుతూ డెన్సిటీ తగ్గిపోవడాన్ని ఆస్టియోపెనియా అంటాం. ఇవన్నీ కూడా ఏజింగ్‌కి పెట్టిన ఒక నేమ్స్ అనమాట. ఇలా బోన్స్ తగ్గిపోవడం, మజిల్స్ తగ్గిపోవడం, అలాగే నరాలు క్షీణించడం. ఈ మూడిటిని కలిపి మనం ఏజింగ్ అంటాం. మూడిటిని కలిపి మనం ముసలితనం రావడం అంటాం. సో, మజిల్ సెల్స్ మీకు హెల్తీగా ఉండాలంటే నేను ఇందాక చెప్పినట్టు హెచ్ఐఐటీ అండ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేస్తే మజిల్ సెల్స్ చాలా కాలం పాటు హెల్తీగా ఉంటాయి. అలాగే బోన్స్ బలంగా ఉండాలంటే మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి. మంచి సప్లిమెంట్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మల్టీ వైటమిన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మీకు నరాలు బలంగా ఉండాలంటే రెగ్యులర్‌గా కార్డియో అనేది మీ వర్కౌట్‌లో ఒక భాగంగా ఉంటూనే అలా అని చెప్పేసి మరీ ఎక్కువ సేపు చేయాల్సిన అవసరం లేదు. రోజుకి 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు కార్డియో సరిపోతుంది. అలా కార్డియో చేస్తూనే అంటే మీరు ఎటువంటి కార్డియో చేస్తున్నారనే దాన్ని బట్టి. మీరు బ్రిస్క్ వాకింగ్ గాని చేస్తుంటే ఇంచుమించుగా 45 మినిట్స్ దాకా చేయాల్సి ఉంటుంది. అదే మీరు జాగింగ్ లాంటివి చేస్తుంటే ఓ 20 మినిట్స్ చేయాల్సి ఉంటుంది. సో, ఇలా కార్డియో చేస్తూనే నరాలని బలంగా చేసే సప్లిమెంట్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బి కాంప్లెక్స్, బెన్‌ఫోటమైన్, ఆహ్, ఆలిపోయిక్ యాసిడ్ ఇలాంటి సప్లిమెంట్స్ మీరు వాడితే ఇవి మీ నరాలని బలంగా చేస్తూ మీకు ముడతలు త్వరగా రాకుండా చేస్తాయి. ఒకవేళ వచ్చినా కూడా వాటిని తగ్గించేలా పనిచేస్తాయి. సో, ఇవన్నీ మీరు ఫాలో అయితే మీకు ముడతలు రావడం, రింకిల్స్ రావడం, ఏజ్ రిలేటెడ్ చేంజెస్ రావడం అనేది చాలా డిలే అవుతుంది. మీరు చాలా కాలం పాటు యంగ్‌గా, ఎనర్జిటిక్‌గా, అందంగా ఉంటారు.